సాధారణంగా వయసొచ్చాక ఏం చేస్తాం? హాయిగా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటాం కదూ. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి కథ వింటే మాత్రం వావ్ అనకుండా ఉండలేం. పట్టుదల, ఆత్మగౌరవం అంటే ఏంటో ఆయన జీవితం మనందరికీ ఒక పాఠంలా చెప్తుంది. 106. ఆలోచించండి, ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఒక శతాబ్దానికి పైగా ఈ భూమి మీద ఒక మనిషి గడిపిన కాలం. ఎంత అద్భుతమైన ప్రయాణం కదా. నిజమే, ఈ వయసులో ఏం చేయగలరు? మనలో చాలామందికి 60 ఏళ్లు రాగానే అబ్బో ఓపిక లేదు, మోకాళ్ల నొప్పులు అనిపిస్తుంది. మరి 106 ఏళ్ల వయసులో? ఈ ప్రశ్నే మనల్ని ఒక ఇన్స్పైరింగ్ కథలోకి తీసుకువెళ్తుంది. ముందుగా, వయసనేది ఒక అడ్డంకే కాదని నిరూపిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈయనే లబనీ బెహ్రా. వయస్సు 106. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉంటారు. నమ్మశక్యంగా లేదు గదూ. ఈ వయసులో కూడా ఆయన ఎవరి మీద ఆధారపడకుండా తన సొంత టీ దుకాణాన్ని నడుపుకుంటూ ఎంతో గౌరవంగా జీవిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయనలో ఉండే ఆ ఎనర్జీ, ఆ చురుకుదనం చూస్తే ఈనాటి కుర్రాళ్లకు కూడా కాస్త అసూయ కలగక మానదు. ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. బహుశా అదేనేమో ఆయనంతా యాక్టివ్గా ఉంచుతోంది. అయితే ఈరోజు ఆయన ఇలా ఉన్నారంటే దాని వెనుక ఒక్కరోజు కష్టం లేదు, ఏకంగా 4 దశాబ్దాల ప్రయాణముంది. అసలు ఆ కథ ఏంటో, ఆ అంకిత భావం వెనుక ఉన్న విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఆయన డైలీ రొటీన్. 1-2 రోజులు కాదు, గడిచిన 4 దశాబ్దాలుగా ప్రతిరోజు ఒక్కరోజు కూడా తప్పకుండా తెల్లవారుజామున 4 గంటలకి లేవాలి. ఈ క్రమశిక్షణే ఆయన విజయానికి పునాది. ఆయన ప్రయాణం ఎప్పుడో 1989లో మొదలైంది. మాంచేశ్వర్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఒక చిన్న టీ కొట్టు పెట్టారు. ఆ రోజుల్లో ఒక టీ 50 పైసలు మాత్రమే. అప్పట్నుంచి ఇప్పటి వరకు కాలంతో పాటు ఎన్నో మారాయి, కానీ ఆయన దుకాణం మాత్రం ఆగకుండా నడుస్తూనే ఉంది. ఆయన వ్యాపారం ఏ రేంజ్లో పెరిగిందో చూడండి. మొదట్లో రోజుకి 70 లీటర్ల పాలతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఏకంగా 340 లీటర్ల పాలను వాడుతున్నారు. ఇదంతా ఆయన కష్టానికి, ఆయన టీలో ఉండే క్వాలిటీకి అసలైన నిదర్శనం. ఆయన తన వ్యాపారం ఎదుగుదలనే కాదు, తన కళ్ల ముందే భువనేశ్వర్ నగరం మొత్తం మారిపోవడాన్ని చూశారు. ఒకప్పుడు పచ్చని పొలాలు, ఎడ్ల బండ్లతో కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులతో ఒక కాంక్రీట్ జంగిల్గా మారింది. ఆ మార్పుకు ఆయనే ఒక బతికున్న సాక్ష్యం. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన విలువలని చెప్పే ఒక నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే, ఆయన వయస్సు చూసి ప్రభుత్వం వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని ముందుకొచ్చారు. నిజానికి అది ఆయన హక్కు కూడా, చట్ట ప్రకారం రావాల్సిందే. కానీ ఆయన ఏమన్నారో తెలుసా? నేను కష్టపడి సంపాదించుకోగలను, నాకెందుకు పెన్షన్ అని ఆ ఆఫర్ని ఎంతో సున్నితంగా, గౌరవంగా తిరస్కరించారు. ఆలోచించండి, ఆ మాటల్లో ఎంత ఆత్మగౌరవం ఉందో, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో. ఆయనెందుకు వద్దన్నారంటే ఆయనకి తన కష్టం మీద నమ్మకముంది. ప్రభుత్వం మీద భారం కావడం ఆయనకి ఇష్టం లేదు. అంతెందుకు, ఒకవేళ ఏదైనా అవసరమైతే చూసుకోవడానికి తన కొడుకున్నాడు కదా అనే ధైర్యం. ఆయన సమాధానం విని గవర్నమెంట్ ఆఫీసర్లే ఆశ్చర్యపోయానట. ఇక ఫైనల్గా ఆయన లెగసీ ఏంటి? సమాజంపై ఆయన ప్రభావం ఎలా ఉంది? అసలు ఆయన జీవితం మనకు ఏం మెసేజ్ ఇస్తుంది? చూద్దాం. ఆ ఏరియాలో లబనీ బెహ్రా గారు కేవలం ఒక టీ అమ్మే వ్యక్తి కాదు, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ లాంటివారు. ఆయన టీ కొట్టు దగ్గర జనాలు టీ తాగడమే కాదు, ఆయన చెప్పే పాతకాలం కథలు వినడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అదొక మంచి అడ్డా లాంటిదన్నమాట. ఉదయం వాకింగ్కి వెళ్లే వాళ్ల దగ్గర నుంచి ఆఫీసులకు పరుగులు తీసే ఉద్యోగుల వరకు అందరికీ ఆయనే పెద్ద ఇన్స్పిరేషన్. ఈ వయస్సులోనే ఆయన ఇంత యాక్టివ్గా, ఇంత డెడికేషన్తో పనిచేస్తుంటే మనమెందుకు చేయలేము అని వాళ్ళు ఎంతో ప్రేరణ పొందుతారట. సో లబనీ బెహ్రా గారి జీవితం మనందరికీ ఒకటే చెబుతోంది. మనలో పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే వయస్సు అనేది జస్ట్ ఒక నంబర్ అంతే. ఆయన ఇలాగే ఇంకా ఎన్నో ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనల్ని ఆపేది మన వయసా లేక మన ఆలోచన?